ప్రార్థన చేసుకున్నాక అందరూ కల్పించుకుందాం. స్తోత్రం 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 ప్రభా, స్తుతులైన మహోన్నతుడా, మహాగరుడా, మహిమానితుడా, పరిశుద్ధుడా, ప్రతి వారి సమస్యను నీవు తొలగించే దేవుడు ప్రభా. ఇదిగో రుణాల నుంచి విడిపించే దేవుడు, రోగం నుంచి స్వస్థపరిచే దేవుడు, నైనా బలహీనతలు తొలగించేవాడు, కుటుంబ సమస్యలు తొలగించేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు నీవే, సమస్తాన్ని సమకూర్చి జరిగించేవాడు నీవే, నడిపించేవాడు, నిలబెట్టేవాడు నీవే ప్రభా. ఈ శుక్రవారం ఆరాధనలో ప్రభా, ఈ తెలుగు తండ్రి ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా తండ్రి సాక్ష్యాల ద్వారా నైనా మీరే నడిపించిన విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకా ప్రభు తండ్రి సేవకులు ప్రభా ఇక్కడ నిలబడి వాక్యం చెప్పుచుండగా నైనా మానవ స్వరం బంధించి దైవ స్వరంతో మాట్లాడండి ప్రభా. మాకెనగలిగించేవు గ్రహించగల మనసు లోబడి వాక్యం విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రభా వాక్యానుసారంగా మీరు దాన్ని జీవించే జీవితాలు మాకు అనుగ్రహించండి నైనా. తల్లి మరి యొక్క సేవకులు పాట పాడుచుండగా మీరే నైనా మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి తండ్రి. ఇది సహోదరు ప్రభావం నైనా ఈ సంఘ సరిహద్దుల్ని మీరు విశాలపరచండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని మీరు జీవించండి నాయన. ఈ రోజు ఆరాధన ఈ శుక్రవారపు ఆరాధన అంతట్లో ఆదరించేంతవరకు అగ్గిస్తుంది. అన్ని విషయాలు మీ నామానికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు తెచ్చుకోమని త్వరలో రాబోతున్న యేసయ్య నామమున అడిగి బ్రతిమాలు పొందుకుంటున్నాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఉన్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా విడుదలనివ్వు నా మనసారి సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా నమస్కారము చేసెదా నా మనసారి సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా నమస్కారము చేసెదా. దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా
సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు కృపను బట్టి ఆయన సన్నిధిలో మనల్ని ఆశీనులు కావడానికి ఆయన ఇచ్చిన అవకాశానికి ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆది నుంచి ఇంతవరకు ఆయన కృపలో భద్రపరిచి అన్ని విషయాల్లో తోడుగా ఉండి క్రమముగాను మర్యాదగాను జరిగించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే చక్కటి అంశం ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే క్రైస్తవ కుటుంబమైన కూడి వచ్చిన మీ అందరికీ యేసువారి పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చాలా తక్కువ టైంలో దేవుడు కృపను బట్టి మళ్ళా మీ ముందు ఉంచడానికి ఆయన ఇచ్చిన అవకాశానికి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రియ దేవుని జనాంగమా, ఇప్పుడున్న క్రైస్తవ జనాంగానికి లేదా ప్రపంచ క్రైస్తవానికి క్రైస్తవులు ఉదయం లేస్తే మాట్లాడుకునే పదాలు కొన్ని ఉంటాయి మనకి. ఇక్కడ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? కొంచెం కన్ఫ్యూజ్గా ఉందా నేను అడగడం? కన్ఫ్యూజ్గానే ఉంది కదా? అందరూ క్రైస్తవులేనా? ఆ క్రైస్తవులు అంటే ఏంటి? క్రీస్తుని ధరించుకునేవాళ్ళు. క్రీస్తుని ధరిస్తే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉండాలి? లేదు, ఇక్కడ క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ నమ్ముకున్నారు, నువ్వు చెప్పండి. ఓకే, క్రీస్తుని నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అందరూ చేయెత్తారు. ఓకే, మనందరూ దేవుడిని నమ్ముకున్నాం, మనందరూ క్రైస్తవులు. ఎలాగ క్రైస్తవులు అవుతారంటే, టు బి ఫాలో ది బైబిల్ హీ ఈస్ క్రిస్టియన్, అంటే ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ఆచరించేవాడు. చదివేవాడు కదండి, బయట అందరూ చదువుతారు. ఆచరించేవారు అందరూ క్రైస్తవులు. ఇప్పుడు మనకి క్రైస్తవులు అంటే అర్థమైంది కదా. మరి మీరు దేవుడు నమ్ముకున్నారా అని అడుగుతుంటాం కదా అందరినీ. మరి అలా అడిగినప్పుడు మనం నమ్ముకున్నామా? నమ్ముకున్నాం, నమ్ముకునే వచ్చాం ఇక్కడికి. మళ్ళీ అడుగుతున్నాను, ఎంతమంది దేవుడిని నమ్ముకున్నారు ఇక్కడ? అందరూ నమ్ముకున్నాం. చేయట్లేదు, అందరి తరపున విజయరాజు గారు ఎత్తేసారు చెయ్యాలి. అందరూ నమ్ముకున్నాం. ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఎంతమంది ఇక్కడ విశ్వాసులు ఉన్నారు? చెయ్యొద్దాను. ఇప్పుడు ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? క్రైస్తవులుగా వచ్చాం, మారాం, దేవుడిని నమ్ముకున్నాం. ఇకపోతే విశ్వాసులు ఎంతమంది? ఒకట్లేదు, ఎత్తేయండి అందరూ. అంటే నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏమిటి? అది కావాలి మనకి. ఇవాళ మన అంశం ఏంటండి? నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏంటి? మనం నమ్ముకున్నాం లేదు తర్వాత చేసి పక్కన దేవుడు నమ్ముకోమ్మా అని చెప్తాం కదా, నమ్మేసుకున్నాం. మనం నమ్ముకున్న క్రైస్తవుడికి ఆ నమ్మకానికి కావాల్సింది ఏంటి? ఆ విశ్వాసం మనకుందా? ఈరోజు మన అంశం ఏంటంటే నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏమిటి? ఎంత దూరం ఉందో చూద్దాం ఇవాళ. అసలు వచ్చిన మనం క్రైస్తవులమేనా? ఒకవేళ క్రైస్తవులు అయితే దేవుడు నమ్ముకున్న వాళ్ళమేనా? ఒకవేళ దేవుడు నమ్ముకుంటే విశ్వాసమేనా? ఇవాళ చాలా తక్కువ టైంలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఎందుకు అంటే ఈ క్రైస్తవ దైనందిన జీవితంలో ప్రతి మనిషి తెల్లవారితే వాడుకునే పదాలు ఏంటంటే విశ్వాసము, నమ్మకము. ఈ రెండు పదాలని చాలా విరివిగా వాడుతూ వస్తుంటాం మనం. అంటే మన నమ్మకం విశ్వాసం తెలియదేది లేదు మనకి. నమ్మకం గురించి తెలుసు, విశ్వాసం గురించి తెలుసు, కానీ పూర్తిగా తెలుసా అనేది మనకు తెలియాలి. ఎంతో మంది బైబిల్లో మనకి విశ్వాసం చూస్తే ఆ విశ్వాసం ఏంటో మనకు అర్థమవుతుంది. నమ్మకం ఎలా వస్తుందంటే విశ్వాసం ద్వారానే వస్తుంది. ఖచ్చితంగా విజయరాజు గారు నాకు వర్క్ చేసి పెడతారు అనగానే ఆయన ఏం చేస్తాను, నేను ముందు విశ్వసించాను, ఆ తర్వాత నమ్మకం కలిగింది. కానీ నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏంటో మనకి తెలియాలి. మనం నమ్ముకున్నామా, విశ్వాసంలో ఉన్నామా? నమ్మకం ఏంటి, విశ్వాసం ఏంటి అనేది
క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ ప్రపంచానికి చాలా ప్రాముఖ్యమైన అంశంగా ఈరోజు దేవుడు మన ముందుంచాడు. చూడండి, ఒక మాట, విశ్వాసం అనేది భౌతికంగా మనం ఆలోచిస్తే గాలిని చూసారు ఎవరైనా? చూడలేదు. మరి బయటికి వెళ్ళి ఇటు చూసి గాలి వేస్తుందని ఎలా చెప్పేస్తారు? చెట్లు కదులుతాయి. ఏమండి, గాలి వేస్తే చెట్టు కదులుతాయనే నమ్మకం మనకు ఉంది కాబట్టి. కరెంట్ ఉందా? కరెంట్ ఎప్పుడు పట్టుకున్నారా? చూసారా కరెంట్? మీరు కరెంట్ చూసారా? చూడలేదు. అది స్విచ్ అయితే ఫ్యాన్ తిరుగుతుంది, కరెంట్ ఉందనుకుంటా అంతే. ఇది కరెంట్ ఉందనే ఒక నమ్మకం, అంతే కదా? కరెంట్ ఉందనే ఒక నమ్మకం. గాలి, కరెంటు ఇవన్నీ ఏంటంటే నమ్మకానికి ఎవిడెన్స్, నమ్మకానికి ఒక ఆధారం, ఒక విశ్వాసం. అయితే దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం ఏంటి? దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం ఏంటి? ఎలా నమ్మేశారు? అసలు ఎందుకు నమ్మారు? క్రైస్తవులుగా ఎందుకు మారాల్సి వచ్చింది అంటే అది ఒక పెద్ద ప్రశ్న. కానీ అది పక్కన పెట్టేసి ఇవాళ మనకి విశ్వాసం ఉందా? మనం క్రైస్తవులమా? దేవుణ్ణి నమ్ముకున్నామా? నమ్ముకుంటే మన విశ్వాస పరిధెంత అనేది మనం చూద్దాం ప్రియులారా. ఎలా నమ్మాలి అంటే కొన్ని విషయాలని దేవుడట ప్రకృతిలో ఉంచాడట. ప్రకృతిలో ఉంచి అన్నాడు, ఇగో వాటిని చూస్తే నేను గుర్తురావాలి మీకు అనే విషయాన్ని మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు తెలుసండి? ప్రకృతిని చూపిస్తున్నాడు. చూడండి ఒకసారి. ఈ విశ్వాసానికి, నమ్మకానికి తేడా ఏంటనేది చాలా అద్భుతమైన క్రైస్తవ జీవితంలో ఒక ఘట్టం ప్రియులారా. నమ్మకంలో వెళ్ళిపోతున్నామేమో, మనం విశ్వాసంలో బలపడాలి. ఈ లోపు చిన్న విషయాన్ని చెప్తాను మీకు. ఒక ఆయన లండన్ లో ఒక అడ్వెంచర్ చేస్తుండేవాడు, అంటే ఒక అద్భుతమైన విన్యాసాలు చేస్తూ ఉండేవాడు. అతను ఏం చేసేవాడంటే ఒక బిల్డింగ్ కి తాడు కట్టేసేవాడు. తాడు కట్టేసి దాని మీద నడిచేసేవాడు. ఓ నెల పట్టేది, అందరికి అనౌన్స్ చేసేవాడు, వచ్చేవారు, తప్పట్లు కొట్టేవారు, అయిపోయేది. ఇక తర్వాత మళ్ళీ నేను ఏం చేసేవాడు, ఇంకొక దేశమో లేదా ఇంకొక చోట ఎందుకంటే పెద్ద డిస్టెన్స్ ఉన్నదాన్ని చూసేవాడు. అలాగే మొత్తం ఈ అమెరికా నుండి అలస్కా వరకు కంప్లీట్ ప్రపంచంలో ఉన్న అన్ని హైయెస్ట్ అన్ని అని చేసేసాడు ఆయన. ఫేమస్ అయిపోయాడు, మామూలు ఆయన కాదు ఆయన. ఆయన ఎక్కడన్నా అలాంటి విన్యాసాలు చేస్తున్నారంటే ప్రజలు ధనైతులు చేసుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి ప్రపంచం అంతా ఆయన ముందు నిలబడి చూసే అంత రేంజ్కి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన వెతికి 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 ప్రపంచంలో ఇంకంతకంటే దూరం ఆయనకి ఏం దొరకలేదు. ఒకటి దొరికింది, ఒక జలపాతం. ఆ జలపాతం ఎంత పెద్దదంటే నయాగరా కదండి, నయాగరా జలపాతం. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జలపాతాల కంటే, జలపాతాలు అంటే పైకి పడుతుంటది కదండి, నీరు పడుతుంటది కదా, వాటర్ ఫాల్స్. ఎస్, అవి ఎతికాడటండి. ఎతికితే అప్పటికే 2-3 అవగొట్టేశాడు. ఇక ఆఖరిగా ఉన్నది ప్రపంచంలో ఏంటంటే నయాగరా వాటర్ ఫాల్స్. అక్కడికి వెళ్తే నయాగరా పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా మంది పెళ్ళైన వాళ్ళు హనీమూన్ అని, లేకపోతే అందరూ చాలా మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నయాగరా వాటర్ ఫాల్. అక్కడికి వెళ్తే ఆకాశం నుంచి ఇలా భూమి మీద పడడం మనకు కనిపిస్తూ ఉంటుంది వాటర్. ఆ సౌండ్ కానీ చాలా మంది అది చూడలేక భయపడతారు కూడా, చాలా భయపడతారు. రెండోది ముఖ్యమైనది ఏంటంటే అక్కడ ఎవరి మాటలు ఎవరికి వినిపించదు. ఏదో సైకిల్ చేసుకోవాలి తప్ప మాట్లాడతాం కానీ పక్కడు కూడా మన మాట వినిపించదు. ఎందుకని? దాని సౌండ్ అలా ఉంటుంది అనమాట. అలాంటి పరిస్థితి. అయితే ప్రపంచానికి అందరికి అనౌన్స్ చేశాడు. ఈ నయాగరా ఫాల్స్ కి సంబంధించి తాడు కట్టేశాడు. ఆ తాడు మీద ఈయన విన్యాసం చేస్తున్నాడు. ప్రజలు వచ్చి ఆరాధనలు చేస్తా ఉన్నారు. మొదలు పెట్టాడు ఆయన దాని మీద నడవడానికి. నడిచేశాడు. అందరూ తప్పట్లు కొట్టారు. ఆఖరికి ప్రపంచ రికార్డు చేసేసారని ప్రపంచం అంతా ఆయన్ని పొగిడింది. మళ్ళా తిరిగాడు, మళ్ళా వెళ్ళాడు. ఒకసారి అయితే పరిగెట్టాడట. ఒకసారి అయితే ఏం చేశాడంటే ఆఖరికి ఆయన ఒక చిన్న టేబుల్ తీసుకెళ్లి ఆ సెంటర్లో టేబుల్ పెట్టి ఒక చిన్న స్టవ్ తీసుకెళ్లి అక్కడ ఆమ్లెట్ వేసినాడు హార్మోడ్. ఎక్కడ? తాడు మీద. మీరు నయాగరా వాటర్ ఫాల్స్ ఆయన పేరు చెప్తాను, మీరు ఇందులో కొడితే వస్తుంది. ఆయన చేసిన విన్యాసాలన్నీ ఉంటాయి ఇందులో, నెట్లో మీకు దొరుకుతాయి. సో ఇవన్నీ చేసిన తర్వాత చాలా ఇంకా అసలు ఏమైనా చేసేది దీని మీద అని ఒక నమ్మకం వచ్చేసింది. అందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆయన ఆఖరిగా ఓ మాట అన్నాడు, నేను మళ్ళా ఒక ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాను దీని మీద, మీరందరూ ఓకేనా అన్నారు. ఓకే అన్నారు. అంటే ఇంత నయాగరా సౌండ్కి మనుషుల మాటలు వినిపించవు కానీ ప్రపంచంలో ఉన్న అనేక మంది వచ్చి ఈ ఆహాగనాలు చేస్తుంటే నయాగరా మోగపోయిందట. అంటే ఈ ప్రజల సౌండ్ ముందు నయాగరా సౌండ్ కూడా
పనిచేయలేదు. అంటే అంతమంది ప్రేక్షకులు వచ్చారనమాట. సో ఫైనల్ గా ఆయన అన్నాడట, ఓకే నేను మళ్ళా ఇంకొక విన్యాసం చేయాలనుకున్నాను, ఆర్ యు రెడీ అని అడిగాడట. ఏ ఐఎమ్ రెడీ అన్నారట అందరూ. అయితే నాకు మీరు ఒక చిన్న సహాయం చేయండి, ఏంటంటే ఇవన్నీ చేస్తే అయిపోయింది, నేను ఈ చివరి నుంచి ఆ చివరికి మళ్ళా వెళ్ళాలనుకుంటున్నాను. ఎలా వెళ్ళాలనుకున్నానంటే మీలో ఎవరైనా నా భుజాల మీద కూర్చుంటే తీసుకెళ్లాలనుకున్నాను అన్నాడట. నేను ఒకటి చెయ్యాలనుకున్నాను, అది చేద్దాం అనుకున్నా, నేను చేయగలనా అని అడిగాడట. అయ్యో మీరేంటండి మామూలు కాదు, మీరు ఏదైనా చేసేయగలరు, మీకు అసాధ్యమైంది ఏది లేదు, ఇంక ఇందులో మీకంటే గొప్పడు ఎవరు లేడు, ఏదైనా చేయగలరని ఆహారాలు చేశారట. ఆఖరికి ఏమన్నాడంటే మీలో ఎవరైనా వచ్చి ఒకడు నా భుజం మీద కూర్చుంటే నేను ఇటు నుంచి అటు తీసుకెళ్లి క్షేమంగా దిగబెట్టేస్తానని. కానీ నయాగరా సౌండ్ పెరిగిపోయిందట. నయాగరా సౌండ్ ఎందుకు పెరిగింది? వీళ్ళకి సౌండ్ ఆగిపోయింది. వెంటనే సౌండ్ మొత్తం ఆగిపోయింది, ఎవరో మాట్లాడలేదట, ఎవరో రావట్లేదట. మరి ఇప్పటి వరకు ఎవరో ఒకరు మీరు చేసేస్తారని అన్నారు కదా, నన్ను ఏదైనా చేయగలను అన్నారు కదా, ఎవరో ఒక్కరు రండి నా భుజాల మీద ఎక్కించుకుని మళ్ళా క్షేమంగా తీసి చూశారు కదా ఎన్ని చేశాను, ఆమ్లెట్ వేసి తిన్నాను, పరిగెట్టాను, మొక్కలు వేసాను, ఇన్ని చేసినండి, మిమ్మల్ని తీసుకురాలేనా రండి అంటే ఎవ్వరూ రాలేదంట. ఒక్కడుగు అందరూ కలిపి వెనక్కి వేశారట. ఎప్పుడైతే ఒక అడుగు అందరూ 4 అడుగులు వెనక్కేశాడో ఒక పిల్లాడు మాత్రం ఒక అడుగు ముందుకేసి ఐఆమ్ రెడీ అన్నాడట. ఐఆమ్ రెడీ అన్నాడట. అంటే ఆ పిల్లాడు ఎక్కాడు, భుజాల మీద కూర్చున్నాడు, తీసుకుని వచ్చాడు. అని ముందేం జరిగిందంటే ఒరే బాబు నీకు గుర్తుందా లేదా, ఆయన ఏదో అడిగాడనుకో నువ్వు వెళ్ళిపోవడమేనండి, వెనకెళ్ళకైనా పిల్లోడిని ఆపేశాడట. ఆపితే చాలా మంది ఆపిన తర్వాత ఆ పిల్లాడు అన్నాడట, ఏమన్నాడంటే ఈజ్ మై డాడీ. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి విశ్వాసం ఉంది ఆయన మీద? మరి మనకి నమ్మకం, విశ్వాసం ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ రోజు ఆయన ఈ ప్రపంచానికి ఒక చక్కటి మెసేజ్ ఇచ్చాడు. ఏంటో తెలుసండి, ఇగో మీరందరూ నన్ను నమ్మారు కానీ ఒక్కళ్ళు కూడా విశ్వసించలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికే మనకి సగం నమ్మకానికి విశ్వాసానికి తేడా తెలిసిపోయి ఉంటుంది. ఎవరు నమ్మారు అంటే ఇగో నా తండ్రి చేయగలడు, నాకు నమ్మకం ఉంది, అంతటి విశ్వాసం నాకు ఉంది అనే కుమారుడు ఉన్న స్థలంలోకి, ప్లేస్ లోకి మనందరం ఈ రోజు రావాలి పిల్లరా. దేవునికి మహిమ కలుగును కాక. ఆ కుర్రోడు ఏం చేశాడంటే ఎక్కాడు, చెప్పాడు డెఫినెట్ గా నన్ను తీసుకొస్తాడు, నాకు విశ్వాసం ఉంది. అసలు ఆయన తెలిసింది ఏంటంటే మీకు అందరికీ నమ్మకమే ఉంది కానీ విశ్వాసము లేదు. అంటే ఇప్పుడు చెప్పండి, నమ్మకానికి విశ్వాసానికి ఎంత తేడా ఉంది? ఎంత తేడా ఉందండి? ఇది ప్రతి క్రైస్తవుడికి ఏదో మామూలుగా తీసుకోకండి. ఇవాళ చాలా గూఢమైన ఒక అద్భుతమైన సందర్భం, ఒక సబ్జెక్ట్ పిల్లారా. మనందరూ క్రైస్తవులు అని ఎగేసుకుంటానికి మేము వచ్చేస్తున్నాం, నమ్మేసామనుకున్నాం. కానీ ఎవరికి విశ్వాసం ఉంది, ఎంతమందికి విశ్వాసం ఉంది, ఉంటే ఎంత ఉంది అనేది ఈరోజు మనం తేల్చుకోవాలి. ఆ విశ్వాసమే లేకపోతే దేవునికి మనం దగ్గర కాలేం పిల్లారా. ఆ విశ్వాసం ఉన్న ఒక్క పిల్లవాడు మాత్రమే ఆయన తండ్రిగా కాగలిగాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. ఇప్పుడు మనం దేవుని కుమారులు అవ్వాలనుకున్నా, దేవుని ద్వారా ఈ భూమి మీద ఏర్పడిన అబ్రహాము కుమారులు మనం కావాలనుకున్నా, ఎవరు అవ్వాలి? మనం విశ్వాసులు అవ్వాలి. విశ్వాసులు అవ్వాలి. చదవండి అమ్మా, ఎందుకు కూడా చదవండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. ఇదిగో నీ విశ్వాసము ద్వారానే నువ్వు ఆశీర్వదింపబడతావు. విశ్వాస సంబంధులే అబ్రహాము సంబంధులు, అబ్రహాము సంబంధులే దేవుని సంబంధులు. ఇప్పుడు చెప్పండి, విశ్వాసానికి నమ్మకానికి ఎంత తేడా ఉంది అంటే, మన భాషలో చెప్పిన అమలాపురానికి అమెరికాకు అంత తేడా ఉంది అండి. ప్రియా దేవుని జనాంగమా, ఈరోజు మనం ఎక్కడ ఆగిపోయింది తెలిసిన? నమ్మకం అనే చిన్న ఊర్లో ఆగిపోయామండి, కానీ విశ్వాసం అనే పట్టణానికి చేరలేకపోతున్నాం. అందుకే ఇన్ని సాక్ష్యాలు చెప్పాల్సి వస్తున్నాం భయవేసి. విశ్వాసం అనే పట్టణంలోకి ఈరోజు ఖచ్చితంగా వెళ్ళి తీరుతాం. నమ్మకం అనే చిన్న ఊర్లో మనం ఉండిపోయాం. ఈ ఊరి నుంచి మనం ఎక్కడికి వెళ్దాం తెలిసిన? విశ్వాసం అనే పట్టణంలో ప్రవేశిద్దాం. మనకి ఈ భూమి మీద భౌతికమైన విషయాలు ఏమీ ఇంకా మనకి
సంబంధం ఉండదు. ఆ పిల్లవాడు ఎలాగైతే భయం లేకుండా ఆ మరణ సంబంధమైన దాంట్లోకి వెళ్ళాడో అలాగే విశ్వాసం ఉంటే నీకు ఈ భౌతికమైన కార్యక్రమాల విషయంలో నీకేమీ ఉండదు. ప్రియులారా, చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన శుక్రవారం ఉపవాస కూడికలో మీరు ఉండండి. అలాగే పిల్లలందరినీ తీసుకొచ్చి నీ సన్నిధిలో నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు నాయన. క్రైస్తవ ప్రపంచానికి, క్రైస్తవ జీవితానికి, ప్రతి క్రైస్తవుడికి కావాల్సింది క్రైస్తవం తర్వాత నమ్మకం, నమ్మకం తర్వాత విశ్వాసం. అలాంటి విశ్వాస సంబంధులే అబ్రహాం సంబంధులని, అలాంటి అబ్రహాం సంబంధులే తండ్రి నీ సంబంధులని ఈ రోజు లేఖనం ద్వారా మాతో సూటిగా మాట్లాడారు. అలాంటి కొన్ని విషయాలను తెలుసుకోవడానికి నాయన అల్పుడనైన నన్ను నీ సన్నిధిలో ఉండి నీ పిల్లలకు చెబుతున్న మాటలలో నా సొంత ఆలోచన కానీ సొంత జ్ఞానం కానీ లేకుండా నాయన నీ కుమారుని పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు దయచేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని జనాంగమా, ఎలాగ నమ్మాలి దేవుణ్ణి? మనం ఎలా విశ్వసించాలి? క్రైస్తవ జీవితం నడిపేస్తున్నాం కానీ నమ్మకానికి విశ్వాసానికి ఎంత తేడా ఉందనే విషయం ఈ రోజు మనకు తెలిసింది. కాబట్టి అసలు ముందుగా ప్రకృతి ఏం మాట్లాడుతున్నాం మనతో అనుకుంటే, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం.